ఇప్పుడే 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ చూడడం జరిగింది. జస్ట్ ఈ 2 నిమిషాల ట్రైలర్ చాలు. ఇది యాజ్ ఇట్ ఈజ్ థియేటర్‌లో ప్లే చేస్తే చాలు 2000 పెట్టి కూడా సినిమా చూడొచ్చు. అసలు ప్రతి షాట్, ప్రతి డైలాగు మైండ్ పోతుంది యూట్యూబ్‌లో చూస్తా ఉంటే. అసలు ఓపెన్‌గా చెప్తున్నాను, ముందు నుంచి ఎవడో హైప్ లేదు అని చెప్పేసి అన్నారు. పాటల మట్టికి హైప్ లేదు గానీ, ప్రోమోస్ ముందొచ్చినప్పుడు గానీ, తర్వాత వచ్చినప్పుడు గానీ, ఎప్పుడు పవన్ కళ్యాణ్ సెంట్రిక్‌గా చూసినా గానీ, ప్రతిసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతూనే ఉంది. కేవలం మ్యూజిక్ పరంగానే ఇప్పటివరకు డిసప్పాయింట్ చేసింది. కళ్యాణ్ బాబుతో వచ్చిన ప్రోమోస్ కానీ, డ్యాన్స్ మూమెంట్స్ కానీ, ఎనర్జీ స్వాగ్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నుంచి యాంటీ ఫ్యాన్స్ కూడా ఆహా ఓహో అని చెప్పేసి అంటారు. అందరూ కూడా హైప్ ఎక్కిపోయి సినిమాకు 19th రోజు వెళ్ళడం ఖాయం. దురంధర కాదు, వాడి అమ్మ మొగుడు వచ్చినా కానీ ఇప్పుడు చితక బాధడం ఖాయం. ఎలాంటి డౌట్ లేదు. ఒక్కొక్క డైలాగ్ అస్సలు హరీష్ శంకర్ విజృంభించేశాడు. అస్సలు టీజర్లో చూసుకుంటే అన్ని కమర్షియల్ సినిమాకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఉంది. డైలాగ్స్, పంచు డైలాగ్స్, కామెడీ, డ్యాన్స్, రొమాన్స్, ఇద్దరు శ్రీలీల మనల్ని చూడగానే పడిపోద్దని చెప్పేసి మనం గెస్ చేస్తాం కదా. ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి కూడా అదిరిపోద్ది అని ఒక డైలాగు. అలాగే తొలి ప్రేమ బీజిఎం ఒకటి ప్లే అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే శ్రీలీల మనని వైపు రొమాంటిక్గా చూస్తూ పడిపోతూ ఉంటుందో అప్పుడు. అలాగే రాశి ఖన్నా ప్రతిదీ రొమాంటిక్ థింగ్స్, మాస్ అయితే అసలు ఫైట్స్ ఎవరు కంపోజ్ చేశారో కానీ ఈ ట్రైలర్ చూస్తూ ఉంటేనే అసలు విజిల్ కొట్టాలన్నంత ఉత్సాహం వస్తూ ఉంది. ఇక పంచు డైలాగులు చూస్తూ ఉంటేనేమో క్లాప్స్ కొట్టాలన్నంత ఆనందం వేస్తూ ఉంది. ప్రతిదీ అసలు ఈ టీజర్లో ఒక్క డల్ మూమెంట్ కూడా లేదు. గబ్బర్ సింగ్ బ్యాచ్ను పెట్టారు. కామెడీ మధ్యలో ట్రైలర్ మిడిల్ మొత్తం కూడా కామెడీ. ముందేమో ఇంట్రడక్షన్ అదిరిపోయే లెవెల్లో ఉస్తాద్ భగత్ సింగ్ గురించిన ఇంట్రడక్షన్, దాని తర్వాత వైలెన్స్, మాస్ ఫైట్స్, మంచి పంచు డైలాగ్స్, ప్రతిదీ కూడా మామూలుగా లేదు. ఒక చిన్నగా పొలిటికల్ థింగ్, రెడ్డి గారు ప్రాసలు అవసరమా, ఒక చిన్న డైలాగ్ పొలిటికల్ గిమ్మిక్ లా కూడా ఉంది. అదొక్కడి పక్కన పెట్టేస్తే ప్రతి డైలాగ్ కూడా అదిరిపోయింది. అసలు నిజంగానే హరీష్ శంకర్ని బాగా ట్రోల్ చేస్తూ ఉంటాం కానీ అయినా చూపించినట్టు ఒక కమర్షియల్ హీరోగా ఇంకా ఏ డైరెక్టర్ కూడా చూపించలేడం అనిపిస్తుంది. ఆ షార్ట్ కటింగ్స్ కానీ అసలు మామూలుగా లేదు. మళ్ళీ గబ్బర్ సింగ్ను మించిన సినిమా చూడబోతున్నాం. కేవలం పాటల సంగతి పక్కన పెట్టేస్తే మిగతాదంతా కూడా మనకి ఎంటర్టైన్మెంట్. కానీ ఇప్పుడు ఈ సమ్మర్లో ఫ్యామిలీకి కావాల్సింది ఏంటంటే దురంధర్లు ఇవి కాదు, ఈ వైలెన్స్లు, ఇవి రక్తపాతాలు అవసరం లేదు. ఈ సినిమా చూస్తే క్లీన్ ఎంటర్టైన్మెంట్, మంచి పాటలు అన్నీ కూడా సమపాలలో ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం, అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. దురంధర గాడికి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో గట్టి బొక్కబడబోతుందని చెప్పేసి క్లారిటీగా అర్థమైపోతా ఉంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం పండగ వచ్చేసింది. న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా తెగ ఎంజాయ్ చేస్తారు సినిమాని. అందరికీ నచ్చే సినిమా అవుద్ది. ఇది ఫ్యాన్స్ సినిమా కాదు, ఓజీ లాగా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. డెఫినెట్గా 300 కోట్ల పైనుంచి లెక్క మొదలవుతుంది. కావాలంటే ఇది స్క్రీన్ రికార్డు తీసి పెట్టుకోండి, పక్కా 300 కోట్లు కొడుతున్నాం. మంది వ్యక్తుల యొక్క కెరియర్ బెస్ట్ రికార్డులు కూడా బద్దలు కొట్టబోతున్నాం. పక్కా ఇవి రాసి పెట్టుకోండి.